వెల్కమ్ బ్యాక్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఓసారి పిల్లలు తల్లిని చూసుకోరు. పిల్లలు కొంతమంది చూస్తే తండ్రి ఆస్తి ఇవ్వలేదని నానా ఇబ్బందులు పెట్టిన పిల్లలను కూడా చూస్తున్నాం. ఇక్కడికి మళ్లీ నేను వచ్చిన దానికి మీకు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, బై 47కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 పెంచుతున్నాం. రెండోది, అర్బన్ పాపులేషన్ 60% ఉంటుంది. 100% చదువుకోవాలి. నేను మంత్రి గారికి ఒకటే టార్గెట్ ఇస్తున్నా, లిటరసీ 100% అచీవ్ కావాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి. దానికి నైపుణ్యం అనే ఒక పోర్టల్ కూడా తీసుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా ఆఫ్లైన్ ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని కంపెనీ పెట్టి ప్రపంచం మొత్తం సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ శక్తి ఉంది. దాన్ని ఏం చేయాలో నేర్పించే విజన్ నాకుంది, మా గవర్నమెంట్కి ఉంది. చేస్తాం. మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికి ఫిమేల్ అంతా కూడా ఇంకా ఫుల్ గా పనిచేయడం లేదు. ఇది 80%కి వెళ్ళాలి. 2% అన్ఎంప్లాయ్మెంట్ కంటే తక్కువ ఉండాలి. 2 కంటే తక్కువ ఉండాలి. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు 2047కి ఇప్పటికి మీరు చూస్తే దగ్గర 3 లక్షల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంది. ఇది 47కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది ఈ రాష్ట్రంలో. దాన్ని మీరందరూ ఏ విధంగా తీసుకుపోవడం కోసం ముందుకు రావాలి. ఇక్కడ నేను 10 ప్రిన్సిపల్స్ ఇచ్చాను. అది పబ్లిక్ పాలసీతో సాధ్యం. ఈరోజు జీరో పావర్టీ, పేదరికం లేని సమాజ నిర్మాణం నేను ఒక ఆశయంగా పెట్టుకున్నా. ఈ రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీకోసం బ్రతకడమే కాకుండా సమాజం కోసం కూడా బ్రతికే పరిస్థితి ఉండాలి. పేదరిక నిర్మూలన మన బాధ్యతగా తీసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఫ్యూచర్ కావాల్సింది మనుషుల్లో గాని స్కిల్స్ ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుంది. అదే మరి ఎంప్లాయ్మెంట్, అందరికీ ఎంప్లాయ్మెంట్ రావాలి. స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 3వ పాలసీ పెట్టుకున్నాం. వాటర్ సెక్యూరిటీ, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, తాగడానికి నీళ్లు కావాలని, ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వాలని, నీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే సంపద సృష్టించడం చాలా ఈజీ అవుతుంది. ఫార్మర్స్ టెక్నాలజీ అగ్రికల్చర్ రావాలి. ప్రజలకు అవసరమైన పంటలు పండించే పరిస్థితి రావాలి. ప్రపంచానికే మనం ఆహారాన్ని సప్లై చేసే పరిస్థితికి వస్తాం. అది కూడా మేము చాలా క్లియర్ గా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుంటారు, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమలో హార్టికల్చర్ వస్తా ఉంది, ఇక్కడ అక్వాకల్చర్ వస్తా ఉంది. ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. దీనికి అనుగుణంగా అగ్రికల్చర్ రావాలని. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు రోడ్లే లేని పరిస్థితిలో ఈ రోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తున్నారు. రెండోది, విమాన సర్వే కనెక్టివిటీ మీరు చూస్తే ఈ రోజు ఫ్లైట్లు ఎక్కే వాళ్ళు ఎక్కువయ్యారు, ఫ్లైట్లు ఉత్పత్తి తగ్గిపోయినాయి. అలాంటి సమస్య మనం చూసే పరిస్థితి వస్తా ఉంది. ఈ మధ్య ట్రైన్స్ కూడా, బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వస్తా ఉంది. ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి. ఇవన్నీ కూడా గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కింద కార్గో గాని ప్యాసింజర్స్ గాని కనెక్టివిటీ ఇవ్వడానికి ఒక పాలసీ పెట్టుకున్నాం. అల్టిమేట్ గా మీరు చూస్తే ఒకప్పుడు కరెంట్ అంటే ఉండేది కాదు. నేను కూడా లాంతర్తో చదువుకొని వచ్చాను. యు ఆర్ ఆల్ ఫార్చునేట్ నౌ. ఏ స్టేజ్కి రీచ్ అయ్యామంటే ఒకప్పుడు పవర్ మీద అసెంబ్లీలో సగం రోజులు దానిపైన చర్చ జరిగేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 95లో ఎక్కువ చర్చ దేనిపైన జరుగుతుందంటే పవర్ షార్టేజ్. పొలాలు ఎండిపోయినాయి, ఇండ్లకు కరెంట్ రావడం లేదు, మీరేం చేస్తున్నారని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆ రోజు అడిగేవాళ్లు. ఒకరోజు అసెంబ్లీ అడ్జర్న్ అయిపోయింది.
ప్రతిపక్షాలంతా పట్టుబట్టి పంటలు ఎండిపోయినాయి. మీరేదో మాట్లాడుతున్నారు, ఇది కుదరదంటే నేనే హెలికాప్టర్ వేసుకొని అసెంబ్లీ వాయిదా వేసి పోయి చూసొచ్చి మళ్ళా సమాధానం చెప్పిన రోజులవి. దాని మీదనే 99లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఈ రోజు మీరు చూస్తే 2004కు పవర్ సర్ప్లస్కి వచ్చాం. అక్కడి నుంచి మన ఇంటి పైన మనం కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ ద్వారా గాలితో కరెంటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. జలాశయాల్లో పంపుడు స్టోరేజ్ వచ్చింది. మీ ఊర్లోనే ఒక చిన్న బ్యాటరీ పెట్టుకుంటే కరెంటు మీరే ఉత్పత్తి చేసింది అక్కడనే స్టోరేజ్ చేసి ఏదైతే సోలార్ విండ్ లేకపోతే దాన్ని వాడుకునే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ తగ్గే పరిస్థితికి వచ్చింది. అందుకే